ఎంతో విశేషమైన ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేది తిరుప్పావై. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ 30 రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. సాక్షాత్తు భూదేవి అవతారమే గోదాదేవి. విష్ణు చిత్తుని కుమార్తె అయిన గోదాదేవి 30 పాసురాలు రచించి పాడి విష్ణు కృపకు పాత్రురాలై శ్రీరంగనాథుల్లో ఐక్యమైంది. ఈ 30 పాసురాలను రోజుకొక పాసురం చొప్పున గానం చేస్తారు. మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తాయి. తిరుప్పావై 3వ పాసురం అర్థం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీన్ని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలి చక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళీ స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు. నెలకు 3 వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్య ఉన్న నీటిలో పెరిగిన చేపలు తుల్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరసిన కలువల్లో చేరిన భ్రమరాలు అందలి మకరాందాన్ని గోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలసాలు నిండినట్లు క్షీరధారలు అవిరలంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదా. ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీన్ని ఆచరించడం వల్ల వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకల్లో జనులందరికీ ఫలితం లభిస్తుంది. ఇది ఇహపర సాధక వ్రతం. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రత ఫలాలను వివరిస్తుంది గోదాదేవి. పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా, చెయ్యి జాచి అద్దించి కాలితో మద్దించి బలిని పాతాళాన్ని కంపెనమ్మా. బోనమే మాధవునిదైనా భూమి మాత్రం తనది అనుకుని స్వామికే భూదానమిచ్చిన బలిని పాతాళమున కనిచిన స్వామి వీడమ్మా, అంతర్యామి వీడమ్మా. 3 అడుగుల మేర అడిగి ముజ్జగాలను ఆక్రమించి సంహరించక సంస్కరించి పాతాళమును పాలించమంటూ తానే రక్షగా నిలిచినట్టి పొట్టివాడమ్మా, చాలా గట్టివాడమ్మా. అట్టివాడిని తట్టిలేపి గట్టిగా తలపెట్టినట్టి నోము కోసం సంబరాలను కోరుదామమ్మా. నెలకు 3 వానలను నందనందన గోలమిచ్చి పాలవరద గోవర్ధన. పూలు విరగబూయాలి, చేలన్నీ పండాలి, చేలలోన నీటిలోన మీలు తుల్లి ఎగరాలి. బాలపాపలందరూ పూలమల్లే నవ్వాలి. కన్నె పిల్లలందరూ కాత్యాయని నోము పట్టి గోపబాలుని చెయ్యి పట్టి ఆ గడప మెట్టాలి. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. గోకులం కన్నెలకు కళ్యాణకరము. లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్లా మేలుకో, రే పల్లె పిల్లా మేలుకో. ఓం నమో నారాయణాయ.